హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది మా వారు ఊరెళ్ళే ముందు తీసుకున్న వీడియో అన్నమాట. పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు. యాక్చువల్గా పిల్లల్ని నేనైతే ఈ 1 వీక్ మొత్తము మేమైతే స్కూల్కి అయితే పంపించలేదు. ఎందుకంటే వాళ్ళ డాడీతో స్పెండ్ చేస్తారని చెప్పేసి స్కూల్లో పర్మిషన్ అడిగి ఇంట్లో ఉంచానన్నమాట. ఇంకా మా పండు జోక్స్ వేస్తుంటే వీళ్ళైతే నవ్వుతున్నారు. మా పండు అయితే బాగా కామెడీగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏదో ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నాడు. ఇంకా నేనైతే నా పనిలో ఉన్నాను. యాక్చువల్గా ఏంటంటే మార్నింగ్ మేమైతే టీ తాగాము, కాకపోతే మళ్ళీ కాఫీ కావాలంటే కలుపుతున్నాను. పండుకి పాలు కూడా పోస్తున్నాను అనమాట. ఇంకా పండు ఏమంటున్నాడంటే, మన కారు ఉంది కదా, కార్ డ్రైవింగ్ నాకు కూడా నేర్పించు నాన్న అని అడుగుతున్నాడు. ఆయన ఏదో అనుకుంటున్నాడు, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాడు పప్ప అని అనుకుంటున్నాడు. ఆయన అన్ని రోజులు వెళ్తాడని పండు కూడా అనుకోవట్లేదు. పండుగ కూడా అర్థం అవ్వట్లేదు పాపం. ఏదో నాని రోజు వెళ్ళి 2 డేస్లో వస్తాడని అనుకుంటున్నాడు. కానీ మా పండుతో అయితే కొంచెం కష్టమే ఉంది. చాలా బాగా బాండింగ్ అన్నమాట వాళ్ళ నాన్నతో. మార్నింగ్ లేచి పాలకి వెళ్ళడం కానీ, సండే వస్తే చికెన్కి వెళ్ళడం కానీ, ఇంట్లో ఏమైనా సరుకులు తీసుకురావడం కానీ, వాళ్ళ నాన్నతో వెళ్ళి చాక్లెట్స్ కొనుక్కొచ్చుకోవడం కానీ, ఇవన్నీ వాళ్ళ నాన్నతో చాలా మిస్ అవుతాడు మా పండు. ఇంకా అదే మాట్లాడుతున్నాడు, నాకు కార్ డ్రైవింగ్ నేర్పించు నాన్న, నేను కూడా నేర్చుకుంటా. రేపు పెద్ద అయిన తర్వాత నేను కూడా కారు నడపాలి కదా, నాకు కూడా ఫ్యామిలీ వస్తుంది కదా నాన్న పెళ్ళైతే, నేను కారు నా ఫ్యామిలీతో నేను వేసుకొని వెళ్తాను అని చెప్తున్నాడు. వామ్మో చిన్నోడే కానీ అసలు ఎంత పెద్ద మాటలో. మాకైతే నవ్వి చూస్తున్నాం అనమాట మేమైతే. ఇంకా కొంచెం ఆ బాండింగ్ అయితే మీకైతే చాలా వరకు అందరికీ తెలుసు మా పండు గురించి. కాకపోతే పండు ఉంటాడో ఉండడో అని కొంచెం నాకైతే టెన్షన్ వచ్చింది. పప్ప ఊరు వెళ్తారు అని అంటే కథం ఆయన ఫేస్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఆయనకి ఏం అర్థమవుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు, కానీ అసలు చాలా ఫీల్ అవుతున్నాడు. వెళ్తే ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. నేనైతే కాఫీ కలుపుతున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు కొన్ని షాపింగ్స్ ఉన్నాయి. ఆ షాపింగ్స్ అయితే ఈరోజు అయితే చేసుకోవాలి. మాకైతే టైం లేదు. యాక్చువల్గా మాకు తెలిసే 6 days అయిందనమాట. మీరైతే అన్ని వీడియోస్ చూస్తూ ఉన్నారు, షార్ట్స్. నేను షాపింగ్ చేయడం కానివ్వండి, కావాల్సినవి తెచ్చుకొని ఇవ్వడం కానివ్వండి, టైం అయితే దీనికే సరిపోయింది. ఇంట్లో స్పెండ్ చేయడానికి అయితే ఏమీ లేదు. చాలా వరకు అయితే టైం అంతా వీటికి వేస్ట్ అయిపోయింది. మాకు ఒక 1 month బిఫోర్ తెలిస్తే బాగుండేదేమో. 6 daysలో మీరు రావాలని చెప్పి మాకైతే అక్కడ నుంచి వీసా ప్లస్ టికెట్స్ వచ్చాయన్నమాట. ఇంకా అందుకోసమే ఇంకా మేమైతే ఇప్పుడైతే షాపింగ్కి అయితే వెళ్ళాలి. పిల్లలను కూడా అలా బయటికి తీసుకెళ్ళి వాళ్ళని కూడా కొంచెం సరదాగా తిప్పుకొని రావాలని అనుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడైతే ఈరోజైతే షాపింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా రేపైతే ప్యాకింగ్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన. ఇంకా మా వాడు చూస్తున్నాడు కదా, మేము ఎప్పుడైనా మాకు సండే వచ్చినా, మా వారికి హాలిడే రోజు ఉన్నా, ఎప్పుడున్నా మేమైతే ఇంట్లో ఇలా నలుగురు ఒక దగ్గరే ఉంటాం అన్నమాట ఎక్కువ మట్టుకు. ఇంకా నేను వంట చేస్తుంటే వీళ్ళు వెనకాల నుంచి మాట్లాడుతూ ఉంటారు, జోక్స్ వేస్తూ ఉంటారు. అందరం కిచెన్లోనే ఉంటాం అన్నమాట ఎక్కువ మట్టుకు. మా కిచెన్ అయితే చాలా పెద్దది. ఇంకా వీళ్ళు ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు. నేనైతే కాఫీ అయితే కలిపాను, చాలా స్ట్రాంగ్ ఉంది అని చెప్తున్నారు. అది కాంటినెంటల్ ఎక్స్ట్రా అలాగే ఉంటుందని నేను చెప్తున్నా. ఇంకా మా వాడు చూడండి వచ్చి ఏం చేస్తున్నాడో. ఇంకా ఎవరినైతే మేము పిలవలేదు, ఎందుకంటే ఉన్న 4 daysలో
ఎందుకు అని చెప్పేసి ఎవరిని పిలవలేదు. వాళ్ళకి ఇబ్బంది, మాకు ఇబ్బంది అని చెప్పేసి ఎవరిని పిలవలేదు. ఇంకా ఎప్పుడైనా మేము 4 మెంబర్స్మే అంతే. ఇంకా మేమైతే రెడీ అయ్యి షాపింగ్కి వెళ్ళి మేమైతే షాపింగ్ అయితే చేయాలి. ఆయన షాపింగే చాలా ఉందన్నమాట, అక్కడికి తీసుకెళ్ళే ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మేమైతే బయటకైతే వెళ్తున్నాము. ఇంకా బయటకైతే వచ్చాము. మా వాడు ఆ బైక్ రైడ్ చేపినానా అంటే ఇంకా వాళ్ళ నాన్న సరదాగా బైక్ రైడ్ అయితే చేపిస్తున్నారు. ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఆ బైక్ రైడ్ అయితే చూస్తే మాత్రం ఆగడనమాట. ఇక్కడ మా వయసు బిల్ చేపిస్తుంది. ఇంకా మా వాడు చూస్తున్నారా, ఆనందం అస్సలు పట్టదన్నమాట. ఇంకా మా వారైతే అలా ఆయన చుట్టే తిరుగుతున్నారు. ఇంకా మా వయసు అయితే ఏదో హ్యాపీలో ఉంది, ఏదో చెప్తుంది. ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయిందనమాట. నాకైతే ఆ పిల్లల్ని అలా చూస్తుంటే నాకైతే అవ్వట్లేదు. మా వారిని చూస్తున్నా అస్సలు నాకైతే ఏడుపు ఆగట్లేదు. చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ వచ్చాను నేనైతే. అస్సలు నాతో అవ్వట్లేదు అనమాట. ఆయన మొహం చూసి పిల్లల మొహం చూస్తే చాలా అసలు బాధ అనిపిస్తుంది. ఇంకా అలా అయితే అయిందనమాట షాపింగ్. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ఒక్కరోజే మిగిలింది మాకు. రేపంతా మాకు సర్దుకోవడమే ఉంటుందన్నమాట. రేపంతా ఐటమ్స్ అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఇక్కడైతే తత్వ ఉంది కదా, తత్వకి తీసుకొచ్చారనమాట. మూవీకి వెళ్దామన్నారు కానీ నేనే వద్దన్నాను. అక్కడ 3-4 అవర్స్ కూర్చొని ఉండాలి, ఉత్తగా ఎందుకు వేస్ట్గా, అవసరం లేదు. మామూలుగా మనం మూవీకి వద్దు, అలా బయటికి వెళ్ళేసి వద్దామని చెప్పాను. షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము. నన్ను కదిలిస్తే ఏడ్చేటట్టున్నాను అనమాట నేను. ఇంకా ఇంటికైతే వెళ్ళాము. ఇంకా ఈ కారు కూడా ఇంకా ఇదే తర్వాత లాస్ట్ డ్రైవ్. ఇంకా ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతనే మళ్ళీ తనతో కార్లో డ్రైవ్కి వెళ్ళేది. ఇక్కడైతే చాలా సీరియస్గా మేమైతే డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంకా ఏదో విషయంగా అంటే ఇంకా మాట్లాడుకుంటున్నాం అన్నమాట. నైట్ అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇదైతే ఒక చిన్న షార్ట్ అయితే తీసాను. ఇదంతా ఎందుకు తీసుకున్నానంటే మీరు అనుకోవచ్చు నాకు గుర్తుగా ఉంటుందని తీసుకున్నాను అన్నమాట. ఇంకా మా వయసు అయితే మా డిస్కషన్లోకి వచ్చి ఎంత ఇంట్రెస్ట్గా వింటుందో చూడండి. నవ్వుతుంది. నేను అక్కడ ఏడుస్తుంటే తను అక్కడ నవ్వుతుంది మా వయసు. ఇంక ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. మా పండు ఫేస్ చూడండి. నేను వెళ్తున్నా నాన్న, అమ్మని ఏడిపించొద్దు, అమ్మ మాట వినాలి అని చెప్తుంటే మా పండు ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేస్తున్నా. ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఉండిపోతుందని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీసుకొని అప్లోడ్ పెడుతున్నాను అనమాట. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. లైక్ చేసినా చేయకపోయినా ఓకే, నాకు గుర్తుగా ఉంటుందని ఈ వీడియో అయితే తీసుకున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.